దేశం కోసం సర్వస్వం దారపోసిన మహనీయురాలు, బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల కార్యక్రమం లాంటి విప్లవాత్మక నిర్ణయాలతో దేశ ప్రగతికి, పేదల అభ్యున్నతికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చేసిన కృషి ఎనలేనిదని భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు అన్నారు. ఇందిరాగాంధీ 107వ జయంతిని పురస్కరించుకుని రేకొండ మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద మండల అధ్యక్షుడు ఇప్పకాయల నరసయ్య ఆధ్వర్యంలో వేడుకలు చేశారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఇందిరాగాంధీ తన ప్రాణాలకు ముప్పు పంచి ఉందని తెలిసినప్పటికీ దేశ సమగ్రత, సమైక్యత, పటిష్టత కోసం కఠిన నిర్ణయాలు తీసుకొని ఆమె ముందుకు సాగారని కొనియాడారు. ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలనను ఆదర్శంగా తీసుకుందని, ఆ మహనీయురాలి స్ఫూర్తితోనే పేదల అభ్యున్నతే లక్ష్యంగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా పాలనలో ప్రథమ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి వ్యవసాయ కమిటీ చైర్మన్ గుంటూజు కిష్టయ్య, మాజీ ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, మాజీ ఎంపీటీసీ పట్టాం శంకర్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. 107 జన్మదినం సందర్భంగా వరంగల్లో పెద్ద ఎత్తున ప్రజాపాలన, ఇందిరా గాంధీ జన్మదినం సందర్భంగా ఈరోజు సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సభకు రైతులు, ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా వచ్చి రావాల్సిందిగా ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్లో 2 గంటల వరకు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు 20 సూత్రాల పథకం తెచ్చి పేదలకు, ఈరోజు బడుగు బలహీన వర్గాలకు కూడు గూడ నీడనిచ్చి ప్రభుత్వ భూములన్నీ కూడా పేదలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించినటువంటి మహిళ ఇందిరాగాంధీ గారు. 2 సార్లు ప్రధానమంత్రిగా ఉండి ప్రైవేటు బ్యాంకులు వడ్డీలను పేద ప్రజలు రక్తం తాగుతూ ఉన్నటువంటి తరుణంలో ప్రైవేట్ బ్యాంకులను రద్దు చేసి వాణిజ్య బ్యాంకులు చేసి పేదలకు రుణాలు కల్పించి వ్యాపార వర్గాలను ప్రోత్సహించి పేదలను ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. వారి దేశం కొరకు వారి తండ్రి గారైనటువంటి నెహ్రూ 18 సంవత్సరాలు జైలు జీవితం అనుభవించి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసి ఒక స్వతంత్రం తెచ్చినటువంటి కుటుంబం నెహ్రూ గారు. ఇందిరాగాంధీ ఉగ్రవాదుల చేతుల్లో ఈ దేశం కొరకు ప్రాణత్యాగం చేశారు. వారి కుమారుడు రాజీవ్ గాంధీ 18 సంవత్సరాల ఓటు తెచ్చి కంప్యూటరీకరణ, అదేవిధంగా ఈ సెల్ సిస్టాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణత్యాగం చేశారు. ఇందిరాగాంధీ మనమడు రాహుల్ గాంధీ గారు 2 సార్లు ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా తృణపాయంగా వదులుకొని ఈ దేశం నాకు ముఖ్యమని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి పేద ప్రజల కష్టాలు తెలుసుకొని ఈ దేశాన్ని కాపాడుకుందామని నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఆశయాలను, సిద్ధాంతాలను అమలు చేయాలని ఒక దృఢ సంకల్పంతో నేడు ఒక పనిచేస్తున్నటువంటి వ్యక్తిని రాబోయేటువంటి 2029లో ఈ దేశంలో నెహ్రూ కుటుంబాన్ని, ఒక స్వతంత్రం ఇచ్చిన నెహ్రూ కుటుంబాన్ని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినటువంటి నెహ్రూ కుటుంబాన్ని 2029 వరకు ఈ 4.5 సంవత్సరాలు అహర్నిశలు పనిచేయవలసినటువంటి అవసరం భారతదేశ ప్రజలపై ఉంది. కనుక ఒక చరిత్ర కలిగినటువంటి పార్టీ, స్వతంత్రం కొరకు పోరాటం చేసినటువంటి ఆ పార్టీ ఇప్పుడున్న బీజేపీ కానీ తోక పార్టీలు ఎవి కూడా లేవు. కనుక ప్రజలు గమనించాలి.